ఈ రమజాన్లో మీ ఇంట్లో ఒక దొంగను చూశారా? అతను బంగారం, వెండి దొంగిలించడు, మీ జన్నత్ను దొంగిలిస్తున్నాడు. రండి, ఈరోజు ఆ 5 దొంగలను బయటపెడదాం. దొంగ నంబర్ 1, వంటకాల ప్రదర్శన. మనము రమజాన్ను ఇబాదత్ ఆరాధన నెలగా కాకుండా రుచుల నెలగా మార్చేశాం. మన తల్లులు, అక్కా చెల్లెళ్ళు రోజు మొత్తం వంటగదిలో వేడిలో శ్రమిస్తారు. ఇఫ్తార్ సమయానికి మనమంతగా తింటాం. ఇషా మరియు తరావీహ్ నమాజ్లో అలసట మనపై గెలుస్తుంది. దొంగ నంబర్ 2, సోషల్ మీడియా. మగ్ఫిరత్, క్షమాభిక్ష మరియు జిక్ర్, అల్లాహ్ స్మరణ కోసమున్న విలువైన సమయాన్ని 15 సెకండ్ల రీల్స్లో వృధా చేస్తున్నాం. గుర్తుంచుకోండి, రోజా కేవలం కడుపుకే కాదు, కళ్లకు మరియు మనసుకు కూడా ఉంటుంది. ఈ నిరంతర స్క్రోలింగ్ మీ మనశ్శాంతిని దొంగిలిస్తోంది. దొంగ నంబర్ 3, దుర్భాష మరియు కోపం. నాకు రోజా ఉంది అని చెప్పుకుంటూ మనవాళ్లపై అరుస్తున్నారు. రోజా సమయంలో కూడా మీ నాలుక శాంతంగా లేకపోతే అల్లాహ్కు మీ ఆకలితో ఉండటం అవసరం లేదు. ఈ కోపం మీ రోజా నూరును, ప్రకాశాన్ని తగ్గిస్తుంది. దొంగ నంబర్ 4, షార్ట్కట్ రోజా. సహరీ తిని మళ్లీ జుహర్ లేదా అసర్ సమయానికి మాత్రమే లేచేలా నిద్రపోవడం. అలా చేస్తే రోజా ఆకలి అనుభవమే ఉండదు. రోజా సమయం గడపడం కోసం కాదు, ఆ ఆకలి క్షణాల్లో మీ ప్రభువును స్మరించడమే అసలు అర్థం. నిద్రపోతే సమయం గడుస్తుంది, కాని సవాబు రాదు. దొంగ నంబర్ 5, చివరి క్షణాల నిర్లక్ష్యం. ఇఫ్తార్కు 10 నిమిషాల ముందు ప్రతి దువా అంగీకరించబడే ఆ విలువైన సమయం. మన తల్లులు, అక్కా చెల్లెళ్ళు వంటగదిలో పకోడీలు వేస్తూ ఉంటారు. మనం మాత్రం దస్తర్ఖాన్ ఫోటోలు తీసేందుకు బిజీగా ఉంటాం. దువా అడిగేవారు ఎవరూ ఉండరు. ఈ రమజాన్లో మీ ఇంట్లో ఉన్న ఈ దొంగలను పట్టుకోండి. మీ ఇబాదత్ను కాపాడుకోండి. మీ జన్నత్ను రక్షించుకోండి.